విద్యుత్ ఒప్పంద విషయంపై మాజీ సీఎం కేసీఆర్ పై ఫైర్ అయ్యారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. న్యాయ వ్యవస్థను కేసీఆర్ కించపరుస్తున్నారని మండిపడ్డారు. విచారణకు సహకరించకపోతే నేరాన్ని అంగీకరించినట్టే అవుతుందన్నారు. విచారణ అధికారి నరసింహారెడ్డికి కేసీఆర్ భయపడుతున్నారని విమర్శించారు. గత సర్కార్ తప్పుడు ఆలోచనతో రాష్ట్ర ప్రజానికంపై 40,000 కోట్ల భారం పడిందన్నారు. యాదాద్రి పవర్ ప్లాంట్ అసలు అవసరమే లేదన్నారు. పవర్ కమిషన్ చైర్మన్ నరసింహారెడ్డిని వైదొలగమనడానికి కేసీఆర్ ఎవరని ప్రశ్నించారు జీవన్ రెడ్డి. ఎన్టీపీసీతోని పైసా పెట్టుబడి లేకుండా నువ్వేదైతుందో 4,000 మెగావాట్ల విద్యుత్తు పొందే అవకాశం ఉన్నదో ఆ 4,000 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసి టైం బౌండ్ 4 ఏళ్ల లోపల సరఫరా పొందినట్టయితే ఈ సంవత్సరం ఏది లేదు 40,000 కోట్లు నువ్వు రాష్ట్ర ప్రజానికమే భారం ఇస్తావు చెప్పంటున్నాను. నేను కేంద్రంపై ఎందుకు ఆధారపడతా, నా ఓన్ జనరేషన్ స్టార్ట్ చేసుకుంటా అని చెప్పి నేను భావించినట్టయితే బెటర్ యూ వుడ్ హావ్ గాన్ ఫర్ సోలార్ ఎనర్జీ. అప్పటికే సోలార్ విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. 2014 నాటికి ఏదైతుందో సోలార్ విద్యుత్ ఉత్పాదన విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. నీకు కాలుష్యం లేదు, నీకు నిర్వహణ భారం లేదు, రికరింగ్ ఎక్స్పెండిచర్ లేదు. నీకు థర్మల్ ప్రాజెక్ట్ ఏదైతుందో రికరింగ్ ఎక్స్పెండిచర్ ఉంటుంది, నిర్వహణ భారం ఉంటుంది. సోలార్లో ఏదైతుందో రికరింగ్ ఎక్స్పెండిచర్ లేదు, నిర్వహణ భారం లేదు. నువ్వు థర్మల్ పవర్ 3 రూపాయల లభ్యత వచ్చే అవకాశం ఉండగా నువ్వు 6 రూపాయల లభ్యతతోని నిర్మాణం చేపట్టే ప్రాజెక్ట్ నిర్మాణం చేస్తా అని చెప్పని నువ్వు భావిస్తే నేను ఏం చేయాలని అని చెప్పి అంటున్నాను. నువ్వు నాడు ఇట్లా నేను చైనా అటువంటి దేశంలో అయితే ఇటువంటి తప్పు నిర్ణయం తీసుకొని రాష్ట్ర ప్రజలపై భారం వేస్తే ఉరిదిస్తానని చెప్పాను నేను జగదీష్ రెడ్డి ఇంకేం చెప్తాడు, మా మీద అవినీతి ఆరోపణలు లేవు, ఇంతకంటే ఎక్కువ ఏం ఆరోపణ కావాలి అంటున్నాను. అవినీతి కళ్ళ కనబడతాదే, అవినీతి కళ్ళ కనబడుతుందా అని చెప్పంటూ నేను ఇచ్చినోడు పుచ్చుకునేటోడు కనబడుతుందా? నువ్వు రాష్ట్ర ప్రజానీకంపై ఏదైతుందో నువ్వు సెల్ఫ్ జనరేషన్ తెలంగాణ రాష్ట్రం అని చెప్పని నీ తప్పుడు ఆలోచన ఇవాళ రాష్ట్ర ప్రజానీకంపై 40,000 కోట్ల ఆర్థిక భారం వేయడమే కాదు, రాబోయే భవిష్యత్ తరాలపై ఎత్తున్న జీవితకాలం చెప్పంటూ నేను సోలార్ జనరేషన్ యూనిట్ ఏర్పాటు చేసుకుంటే ఇదే 40,000 కోట్ల పెట్టుబడితోని నువ్వు ఏ 40,000 కోట్ల పెట్టుబడితో యాదాద్రి తామరచెర్లలో నువ్వు ఏ థర్మల్ పవర్ స్టేషన్ ఏర్పాటు చేసినావో నువ్వు సోలార్ ఏర్పాటు చేస్తే నీ మహబూబ్నగర్ గద్వాల్ ఏరియాలో ఉన్నది, ఇలా ప్రాజెక్ట్ ఏరియాలలో కూడా నువ్వు సోలార్ ప్లేట్స్ పెడుతున్నావు. నువ్వు ఇవాళ నిర్వహణ భారం 0. నేను కేసీఆర్ గారు ఏదైతుందో ఆయన రాసిన లేఖ ఒకటి గమనిస్తే ఇది రాష్ట్ర ప్రభుత్వ విచక్షణ. ఆశ్చర్యమే చెప్పడం రాష్ట్రంలో విచక్షణ అని చెప్పారంటే నీకు ముఖ్యమంత్రికి ప్రభుత్వాన్ని ప్రజలు మ్యాండేట్ ఇచ్చింది ఏదైతుందో అది ప్రజలకు సద్వినియోగం కావాలి. నీకు అధికారం కట్టబెట్టింది కదా అని చెప్పని నా నిర్ణయం ఏదైనా ఉంటుంది, నేను ఏమైనా చేస్తే నిర్ణయం తీసుకుంటా. దాన్ని పర్యవసానం ఇవాళ ఏమైంది, వీళ్ళు 40,000 కోట్ల ఆర్థిక భారం యాదాద్రి తమల్ ప్రాజెక్ట్ ఏదైతే నిర్మాణం తలపెట్టినవో యావత్ భవిష్యత్ తరాలను తెలంగాణ ప్రజానీకాన్ని ఏదైతుందో అప్పులో ఊబులోకి నెట్టింది అని చెప్పండి.